తెలియజేస్తున్నాడు. రెండోదిగా మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే మీరు ఉండకూడదు అన్నాడు. చూడండి, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండకూడదంట? చూడండి, ఎలా ఉండకూడదు? వేషధారుల వలె ఉండకూడదు. మనుషులకు కనబడవలెనని కాక చూడండి కదండి, ఎక్కడ ప్రార్థన చేస్తారంట వారు దేవుని మందిరంలో నిలవరంట. ఎక్కడ చేస్తారో తెలుసా? చదండి, ఎక్కడ చేస్తారు? బయట కదండి, వీధుల్లోనూ. చదవండి వీధుల మూలలలోనూ సమాజ మందిరములలోనూ. ఎక్కడ చేస్తారు వారందరూ? అలా చేయడం మాత్రమే వారికి ఇష్టం అంట. అంటే ఏంటి? సమాజ మందిరంలో అందరూ చూస్తారు కాబట్టి అక్కడే ప్రార్థన చేస్తారు, కానీ ఇంటికాడ ప్రార్థన చేయరు వారు. వీధిలో మాత్రం ప్రార్థన చేస్తారు. ఎందుకు తెలుసా? మరి వీధిలో మరి గొప్పతనం రావాలి కదా వాళ్ళకి. వీధి కొడుకుల్లో ఆవిడంత బాగా పాడలేదు, ఆవిడంత బాగా పాడింది, ఈవిడంత బాగా ప్రార్థన చేసింది, ఈవిడంత గొప్పది లేదు, ఆయన అంత గొప్ప లేదని చెప్పుకోవాలి కదా. మనం బాగా వినాలి. అంటే మన డ్రమ్ము మనం ఏం చేయాలో తెలుసా? బాగా కొట్టుకోవాలి. మనం కొట్టుకోవడం కాదు, బయట వాళ్ళు కొట్టించాలి. దేవునికి స్తోత్రం. ఈ విధమైనటువంటి ఎలా ఉంటారో తెలుసా ప్రియమైన బిడ్డలారా? హిపోక్రైట్స్లా ఉంటారు అన్నాడు దేవుడు. ఈ హిపోక్రైట్స్ అంటే ఏంటి? వేషధారులు అని అర్థం. బాగా వినాలి. నేను అంటున్నాను, బయట ప్రపంచంలో చాలామంది, ఇప్పుడు సినీ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. నిజంగా మేకప్ వేస్తే ఒకలా ఉంటారు, మేకప్ తీసేస్తే మామూలు మనుషులుగా ఉంటారు. నిజంగా చెప్పాలంటే మనలో వాళ్ళు ఒకేలా ఉంటాం, అవునా కదా? వాళ్ళు మనం ఒకేలా ఉంటాం. నిజంగా చెప్పాలంటే నిజంగా ఏమీ రాసుకోకుండా అలా వచ్చేసి నువ్వే చాలా గొప్పవాడు అంటాను. కారణం ఏంటి తెలుసా? వేసిన మేకప్ వేసి ఎన్నో సంవత్సరాల నుంచి వేసి కదండి, ప్రజలనేమో అలాగా ఏం చేస్తున్నారు? అల్లాడించి ప్రజలను అలాగా ఏమండి మంచిగా ఆకర్షించి ప్రజలందరినీ కూడా తన తట్టు తిప్పుతున్నటువంటి ఎంతోమంది స్టార్స్ ఈ లోకంలో ఉన్నారు. కానీ స్టార్స్ అందరికీ తర్వాతకు వచ్చేటువంటి రివార్డ్ ఏంటో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? చాలామందికి ఈ రోజున మోస్ట్ ఆఫ్ దెమ్ సినీ యాక్టర్స్ అందరికీ కూడా మీరు బాగా గమనించండి, ఎక్కువగా వారు డిఫెక్టింగ్ విత్ ద డిసీజ్ ఆఫ్ క్యాన్సర్. స్కిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు చాలామంది. ఎందుకు అనుకుంటున్నారు? అనేకమైనటువంటి ఏమేస్తున్నారు తెలుసా? మేకప్స్ మీద అనేకమైనటువంటి అప్లై చేస్తున్నారనేటువంటి ఆలోచన. దేవుడు అన్నాడు, ఇది ఎవరిదో తెలుసా? ఎవరిది? మీ దేహము నాకు ఆలయంగా ఉంది. ఈ ఆలయాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని కూడా నేను ప్రేమిస్తాను. ఈ ఆలయాన్ని మీరు ఏమాత్రం కూడా మీరు ఏం చేయొద్దో తెలుసా? పాడు చేసుకోవద్దు అంటున్నాడు. చూసారా? ఈ రోజున ప్రియదేవుని తాగే విషయంలో కానీ, తినే విషయంలో కానీ, పాపం చేసే విషయంలో కానీ శరీరము కృషించిపోవడం లేదు. కానీ ఒక రకంగా చూడగలిగితే నేను బయట వారికి బాగా కనిపించాలి, అందంగా కనిపించాలి, ఏమండి మంచి మేకప్తో కనిపించాలి, ఇలా కనిపించాలి, ఏమండి నేను ఎంత వైభవంగా కనిపించాలనుకుంటున్నారో, ఎంతో అందంగా కనిపించాలి అని ఆలోచన చేస్తే చాలామంది వారంతటా వారికి ఏం చేస్తున్నారో తెలుసా? అప్లై చేసుకుంటూ వారు పాడవుతున్నారు. ఇతరులను చూసి ఏం చేస్తున్నారో తెలుసా? పాడు చేస్తున్నారు. అందుకనే దేవుడు అన్నాడు, మీరందరూ కూడా ఎలా ఉండో తెలుసా? వేషధారులుగా ఉండొద్దు అంటున్నాడు. ఉంటే నువ్వు ఎలా ఉండాలి? మంచిగా ఉండు, లేకపోతే ఏ విధంగానైనా ఉండు, అంతేగాని అటు ఇటు ఏమాత్రం కూడా ఉండొద్దు. అలా ఉండగలిగితే ప్రకటన గ్రంథంలో దేవుడు అన్నాడు, నా నోటు నుండి నీ మీదకి ఏం చేస్తాను తెలుసా? ఉమ్ము వేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి చెప్పండి? మనం ఏమాత్రం కూడా వేషధారుల వలె ఉండకూడదు. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, నేను వేశ్యనైనా క్షమిస్తాను కానీ నేనేమాత్రం కూడా క్షమించను అన్నాడు. ఏంటి? వేషధారణ అంటే ఏంటంట? ఏమండి, పొట్టకూటి కోసం ఒకవేళ పరిస్థితులు బాగోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తల్లి ఒకవేళ వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించి తన కుటుంబాన్ని పోషించిన నేను క్షమిస్తాను, కానీ ఇదిగో ఇలాంటి వాళ్ళని ఏమాత్రం కూడా నేను క్షమించను అన్నాడు ఆయన. అర్థమవుతుందా? కనుక ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, వేసినటువంటి మేకప్లు వేస్తూ తీసినటువంటి మేకప్లు తీస్తూ అటు ఇటు వండుకునేటువంటి పరిస్థితుల్లో ఉండకుండా మనం ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? వేషధారులతో ఏం చేయకూడదు మీరు? ఏమండి? సాంగత్యం చేయకూడదు. అంత మాత్రమే కాకుండా వేషధారణ దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. గమనించండి ఒకసారి, మన ప్రార్థన ఆలకించకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు రెండవ మాట ఏంటో తెలుసా? వేషధారులు మనలో ఉన్నాయి అంటున్నాడు. అంటే దీనికి బాగా అర్థం చెప్తాను, వినండి. పాస్టర్ గారు ముందేమో ఒకలా ఉంటాం, పాస్టర్ గారు లేకుండా ఏమో ఒకలా ఉంటాం, అవునా కదా? సంఘంలో ఏమో ఒకలా ఉంటాం, బయట సమాజంలో ఒకలా ఉంటాం, అవునా కదా? కాలేజీలో ఒకలా ఉంటాము, ఇంట్లో ఒకలాగా ఉంటాం.
అమ్మ ఎదురుగా ఎంత బాగుంటామో కదండి. అమ్మ నాన్న పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కాలేజీకి వెళ్తే ఆడంత హీరో ఎవడో లేడు అనుకుంటాం. అవునా కదా కదండి. వాళ్ళేమో కష్టపడి చదువుతారు, కష్టపడి చదివిస్తారు. వాళ్ళు చదువుకోలేదురా, మీరన్నా బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకొని జాగ్రత్తగా ఉండండి, మా స్థితిగతులు మీకు వద్దురా నాయనా అని అంటే కదండి, వాడికి ఏమీ అర్థం కాదు ఇప్పుడు. కాబట్టి మీరు బాగా గమనించాలి. చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు మన దాంట్లో, అమ్మ నాన్న కష్టపడి చదివేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి అందరికీ. ఈరోజున చాలామంది అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడే మీకు వెలుగు ఉంటుంది, వారు ఉన్నప్పుడే చదివిస్తారు, వారు ఉన్నప్పుడే మిమ్మల్ని ప్రయోజకులు చేస్తారు, మిమ్మల్ని బాగా ఉండాలని అనుకుంటున్నారు. అయితే మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం తెలుసా, వేషధారులుగా ఉన్నామేమో. చూసారా తమ్ముడు, ఈ వేషధారణ దేవుడికి కూడా ఇష్టం లేదంట. అమ్మ దగ్గర ఒకలాగా, నాన్న దగ్గర ఒకలా ఉండొద్దు, అంకుల్ దగ్గర ఒకలాగా, ఆంటీ దగ్గర ఒకలా ఉండదు, అన్న దగ్గర ఒకలాగా, వదిన దగ్గర ఒకలా ఉండదు. ఎప్పుడు చూసినప్పటికీ మనం ఎలా ఉండాలి తెలుసా, ఒకలాగే ఉండాలి, ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ద్విమనస్కులు దేవుని రాజ్యానికి ఏమాత్రం కూడా వారసులు కాదు అని దేవుని వాక్యంలో ఆయన చక్కగా చెప్పాడు ఆయన. కనుక మనం ఎలా ఉండాలి తెలుసా, ద్విమనస్కులుగా ఉండకూడదు, రెండు హృదయాలు కలిగిన వారుగా ఉండకూడదు. ఈ లోకంలో చాలామందికి దేవుడు రెండు హృదయాలు ఇవ్వలేదండి, ఒక హృదయమే ఇచ్చాడు. అయితే ఆ హృదయాన్ని పట్టుకున్నటువంటి వారందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా, వేరే 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 ట్రాక్లో, వేరే వేరే ఆలోచనలో, వేరే వేరే ఉద్దేశాల్లో, వేరే వేరే ఉద్దాంతరభరితమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న వారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏంటో తెలుసా, మీరు ఎలా ఉండకూడదో తెలుసా, వేషధారులుగా ఉండకూడదు. దేవుడు అన్నాడు, నేను వేషధారణ మాత్రం కూడా నేను క్షమించను. ఏదైనా క్షమిస్తాడంట ఆయన, ఏదైనా క్షమిస్తాడు. ఇందాక పరిసేడు చేసినటువంటి చేయలేదు ఆయన, ఏం చేయలేదు, నేను చోరీ చేయలేదు, దొంగతనం చేయలేదు, అయినా నేను ఎవరికి అన్యాయం చేయలేదు, అయినా వ్యభిచారం కూడా చేయలేదు నాయన, అయినా కదండి, బయట ఉన్నాడు శంకరుడు మావాడు ఉన్నాడు కదా, అలాంటి పరిస్థితులు కూడా నాది కాదు నాయన, నాది గ్రేడ్ 1 నాయన, మామూలు గ్రేడ్ 1 కాదు, A+ నాదంతా కదండి. A+లో చేయలేనటువంటి కార్యాలన్నీ కూడా చాలా సీక్రెట్గా చేస్తున్నాను. బయట ప్రపంచంలో అందరూ నాకు దండలు సాల్వాలు కప్తారే తప్ప, ఒక్కసారి నీకు తెలిసిన పరిస్థితి ఏంటో అర్థమవుతుందండి. బయటికి మాత్రం నేను చాలా మట్టికి పెద్దగా ఉంటా, బయటికి మాత్రం నేను చాలా మట్టికి ఎలా ఉంటాను తెలుసండి, హుందాగా ఉంటా. సంఘంలో నాది అడావిడి, నాదే పై చెయ్యి, నాది ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాను. కానీ నేను అంటున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా గమనించాను, కుటుంబాన్ని ఏలలేని వాడు సంఘాన్ని ఏ విధంగా వెళుతాడు. దేవుని వాక్యం చెప్పింది, మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టాలి, కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి రావాలి. ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలు నువ్వు నిలబడు, దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు. వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే నిన్ను చూసి అనేకమైన వారు దేవుని మందిరానికి వస్తారు అని నేను తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక రెండోదిగా మనం చూడగలిగితే, వేషధారంతో మనం ప్రార్థన చేస్తున్నాం కనుకనే దేవుడు మన ప్రార్థన కూడా ఏం చేయట్లేదు తెలుసా, అంగీకరించడం లేదు. కపటపూటకమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం, అన్యాయమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం, అక్రమమైనటువంటి ప్రార్థన చేస్తున్నాం. ఇంకో మాట చెప్పమంటారా, నిజంగా చెప్పాలంటే వేషధారకం అని అంటే ప్రియమైన బిడ్డలారు గమనించిన, ఇంటికి వెళ్ళి బైబిలే చదవం, ఇంటికి వెళ్ళి కనీసం ప్రార్థనే చేయము, ఆన్లైన్ ప్రార్థన సరిపోతుందో అనుకుంటాం, లేకపోతే మార్నింగ్ జరుగుతున్నటువంటి ప్రార్థన, ఈవినింగ్ జరుగుతున్న ప్రార్థన ఏదో వెళ్ళేసి వచ్చేస్తున్నాను కదా అనుకున్నాం. ఎప్పుడైనా కనీసం ప్రియమైన బిడ్డలారు గమనించాం, దాన్నే వేషధార ప్రార్థన అంటారు. అందులో ఎలాగ ప్రార్థన చేస్తాను కాబట్టి ఎక్కడ ఎందుకు రావడం అనుకుంటున్నారేమో కదండి. ఒకసారి కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, ఆల్రెడీ చాలామంది టీవీలో ప్రసంగాలు చేస్తున్నారు కదా, అక్కడ ఉండిపోతే సరిపోతుందిలే, మళ్ళీ అక్కడి నుంచి 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుని మళ్ళీ దేవుని మందిరానికి రావడం ఎందుకు, మళ్ళీ 3 మెట్లే పైకి ఎక్కడం ఎందుకు, పైనుండి మళ్ళీ ఆరాధన చేయడం ఎందుకులే, ఎందుకు వచ్చిందిలే జీవితం అనుకుంటారు. రేపొద్దున మనం హరి అన్నాం అనుకోండి, అన్నాం అనుకోండి, అప్పుడు టీవీ స్పీకర్లు వస్తారన్నమాట మన దగ్గరికి కదండి. నేను అంటున్నా, నువ్వేది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అర్థమవుతుందండి. నువ్వేదైతే చేస్తావో అదే మరలా నీ దగ్గరికి వస్తుంది. నువ్వే వేషధారంతోనైతే ఉన్నావో అదే వేషధారకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మరలా మీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నువ్వు మంచి విత్తుకుంటే మంచి వస్తుంది, చెడ్డ విత్తుకుంటే చెడ్డ వస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ప్రార్థనలు ఆలకించలేకపోవడానికి గల ఏకైకమైన కారణం తెలుసా, ఏమీ లేదంట. ఆయనకి మనకి ఏముందో తెలుసండి, వేషధారణ అనేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వేషధారణ అనేటువంటి ఏముందో తెలుసా, ఒక ఆటంకం ఉంది, ఒక అడ్డు ఉందని నేను ప్రభు పేరట ఈ మాట నేను తెలియజేస్తున్నాను.